ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం జాతీయ రహదారిపై వరుసగా 4 రోడ్లు ప్రమాదాలు జరిగాయి. ఇక ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ లారీని మరో లారీ ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాద దృశ్యాన్ని చూసేందుకు వచ్చినటువంటి తండ్రి కొడుకులపై మరో లారీ దూసుకెళ్లింది. దీంతో ఐతవరం గ్రామానికి చెందిన మాధవరావు, రామరాజు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మరోవైపు ఈ 2 లారీల వెనుక ఉన్న మరో కంటైనర్ విశాఖపట్నం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. అయితే అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొట్టిందటండి. లారీ కొడితే ఈ గ్యాస్ బండికి డ్యామేజ్ అయింది. గ్యాస్ బండి డ్యామేజ్ అయితే ఆ ముందు బండికి ఏం డ్యామేజ్ అవ్వలేదు, అది వెళ్ళిపోయాడు. వీడు దిగి ఏ డ్యామేజ్ చూసుకుంటాడు అనమాట. ఈలోపు ఆ సౌండ్కి పక్కన ఉన్న ఇంట్లో నుంచి తండ్రి కొడుకు ఇద్దరు వచ్చారట. వస్తే వాళ్ళు బండి మీద నిలబడ్డారు. ఈలోపు రాజస్థాన్ బండి వచ్చి టాప్ మని ఇంటికి గుర్తొస్తే ఈ బండి మూవ్ అయిపోయి వాళ్ళిద్దరి మీద వెళ్ళిపోతే వీడు అంటే మళ్ళీ రైతు కోసేసి నేను వెనకాల వస్తున్నాను అనమాట. నా దాన్ని తగిలించి పారిపోతున్నాడు. అంటే నేను వెళ్ళి అని క్రాస్ చేసి పట్టుకుంటే అప్పుడు టోల్ గేట్ పోలీసులు అందరూ వచ్చి పట్టుకొని ఇక్కడ చేసి తీసుకొచ్చారు. మీదేంటండి? మీదేం వాహనం? నాదిగా. మీ బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? 25 మంది అండి. ఎవరికైనా దెబ్బలు ఎవరికి ఏమవ్వలేదు, చాలా సేఫ్ అండి. నేను వెంటనే రైతుకి వస్తే ఆ డివెండర్కి ఎక్కించాను అనమాట. 2 పలకరాల్లో ఉన్నాయి. వెళ్ళటవి రైతు వచ్చి డివెండర్ ఎక్కించాను మాట. కరెక్ట్గా మొత్తం అంతా లాగిసినండి. మొత్తం అంతా అందరూ సేఫే. వాళ్ళని విజయవాడ బస్సు ఎక్కించి అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్